अस्सलाम वालेकुम नाज़रीन, मैं हूं शेख रहमत अली। आप देख रहे हैं क्राइम टुडे न्यूज़। नाज़रीन, कल मैलरदोपल्ली पुलिस स्टेशन हदूद काटेदन में एक स्कूल की बस का एक हादसा हुआ। ड्राइवर की लापरवाही की वजह से ये स्कूल की बस पलट गई, जिसकी वजह से 9 बच्चे ज़ख्मी हुए। गनीमत रही कि कोई बड़ा हादसा या बड़ी जानलेवा ये एक्सीडेंट नहीं था, वरना किसी की भी जान जा सकती थी। 9 बच्चों को हॉस्पिटल करीबी पहुंचाया गया, जहां पर वो जेर इलाज थे। इसके बाद से फिर घरों को भेज दिया गया है। एसीपी राजेंद्र नगर ने मीडिया से बात करते हुए सारे तफसीलात बताई। स्कूल में होता ये है कि लापरवाही की वजह से लापरवाही भी ज़्यादा होती है मैनेजमेंट की जानिब से भी, और ऐसे स्कूल की बस ऐसे लोगों के हाथों में दे देते हैं। जो स्कूल के ड्राइवर जो बस चलाता है, वो ड्राइवर की जिम्मेदारी होती है सारे बच्चों की हिफाजत करना। अगर वही परेशान रहता है, वही लापरवाही का मुजाहरा करता है, तो भी सारे बच्चों की ज़िंदगी खतरे में हो जाती है। एक बस में करीब 25 से 30 बच्चे सवार थे, जिसमें से 9 बच्चे शदीद जख्मी हो गए। बहरहाल इस मामले में पुलिस एक केस दर्ज करके मज़ीद तहक़ीक़ात का आगाज़ कर दिया। देखते हैं सपोर्ट। बाबू पेरू प्रभास राजपूत అసలు ఏమని చెప్పు कुछ क्या बात बोलो ड्राइवर अभी तो पूरा 20 साल में है क्या రిటర్న్ వచ్చి ఇష్టపడ్డారు లేకపోతే వాళ్ళు ఈరోజు సాయంత్రం 4:30 ప్రాంతంలో మన మైలార్దేవపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో టీఎన్జిఓస్ కాలనీలోని పయనీర్ స్కూల్ హై స్కూల్ సంబంధించి స్కూల్ బస్సులో స్టూడెంట్స్ ని ఎక్కిస్తుండగా ప్రమాదవశాత్తు అది రివర్స్ లో వెనక స్లోప్ ఉండడం వల్ల రోడ్డు అది వెనక రివర్స్ లో వెళ్ళి ముందున్నటువంటి కారుని తగిలి బస్సు బోల్తాపడడం జరిగింది. అందులో సుమారు ఒక 9 మెంబర్స్ స్టూడెంట్స్ కి సింపుల్ ఇంజరీస్ అయ్యాయి. లక్కీలీ ఎలాంటి మేజర్ ఇంజరీస్ ఏం లేవు. వాళ్ళను ఇమీడియట్ హాస్పిటల్ లక్ష్మీ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. బస్సెస్ అదంతా రిమూవ్ చేయడము జరిగింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు దాని తాలూకా ఫిట్నెస్ అవన్నీ కూడా మేము ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. దాని మీద డ్రైవర్ నెగ్లిజెన్సీ అండ్ ఎవరెవరి పార్ట్ ఎంత ఉందో అందరి మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. బస్ లో 25 to 30 మెంబర్స్ ఉన్నారని చెప్పండి. నిర్లక్ష్యం అంటే మెయిన్ గా మనకు ఫస్ట్ అయితే బస్ డ్రైవర్ వస్తుంది. బస్ డ్రైవర్ ఈ స్లోప్ రోడ్డు అబ్జర్వేషన్ చేసి సరైనగా చోట పార్క్ చేయాల్సి ఉండేది. అలా జరగకుండా మరియు హ్యాండ్ బ్రేక్ అవన్నీ చెక్ చేసుకోవాల్సి ఉండే. దాన్ని డ్యూ టు నెగ్లిజెన్స్ ఆఫ్ ఫస్ట్ థింగ్ డ్రైవర్ అయితే ఉంది.
కాబట్టి అతని మీద అయితే కేసు జరుగుతుంది. స్కూల్ యాజమాన్యం పైన కూడా చర్యలు తీసుకోబోతున్నారు. వాళ్ళ పార్ట్ ఆఫ్ నెగ్లిజెన్స్ కూడా ఉంటే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ప్లస్ ఇంకా బస్ కూడా ఫిట్నెస్ అవన్నీ కూడా వెరిఫై చేస్తాము. పార్కింగ్ ప్లేస్ కరెక్ట్ లేదు కదా సార్, అన్ని దాని గురించి కూడా చర్చించి స్కూల్ యాజమాన్యంతో ఆ పార్కింగ్ ప్లస్ స్టూడెంట్స్ ని షిఫ్ట్ చేసి ప్లస్ సేఫ్ ప్లేస్ లో అక్కడ ఎక్కించుకోవడమా ఎలాంటి అనే ప్రికాషన్స్ ప్లస్ వాళ్ళతో మీటింగ్ జరిపి పేరెంట్స్ తో కూడా మీటింగ్ జరిపి అవన్నీ చర్యలు తీసుకుంటారు. ప్రాణహాని ఏం లేదు, అందరికి సింపుల్ ఇంజరీస్ ఉన్నాయని చెప్పారు. థ్యాంక్ యూ.